నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలకు సంబంధించిన పేర్ల మార్పు అంశం అనేది ట్విట్టర్లో ఇప్పుడు వరుసగా మిగతా రాజకీయ నేతలు కూడా కామెంట్లు, దాని కింద షేర్లు ఇవన్నీ చేయడంతో వైరల్గా మారాయి. అసలు ఈ పథకాల పేరు మార్పు వెనుకున్నటువంటి కారణాలేంటి, ఈ పథకాల పేర్ల మార్పు కరెక్టేనా, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో గత ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని మార్పు చేర్పులు చేస్తుండడం చూసాం. బట్ ఈసారి అన్ని పథకాలకు కూడా ఆ పేర్లు మొత్తం మార్చి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలా చూడవచ్చు అంటారు ఈ పథకాల పేర్ల మార్పు? పేరు మార్పు అనేది కొత్త కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏది మాట్లాడినా కానీ, ఏ ప్రభుత్వం మారినా కానీ వాళ్ళకి నచ్చినట్టుగా పథకాలు అవే పెట్టి పాత సీసాలో కొత్త సీసాలో పాత సారా ఇట్లా లెక్క చెప్తాం కదా, ఆ టైప్లో ఎవరికి నచ్చినట్టు అదే తిప్పి తిప్పి చూపించేవాళ్ళు. అయితే ఈసారి ఎక్కువ మంది అప్రిషియేట్ చేస్తుంది, మనం కూడా ప్రశంసించాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తుంది. ఏంటంటే పురాతన కాలం అంటే పాత కాలం నాటి మహనీయుల పేర్లు తీసుకొచ్చి పథకాలకు పెట్టడం. గత 20 ఏళ్లలో ఏం జరిగిందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 95-96 తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు పథకాలకి చాలా మంచి పేర్లు ఉండేవి. జన్మభూమి చెప్పుకోవడానికి చాలా చక్కగా ఉండేది, శ్రమదానం చెప్పుకోవడానికి కూడా బాగుండేది, అన్ని అచ్చ తెలుగు పదాలు. నీరు మీరు, పచ్చదనం పరిశుభ్రత, మానవహారం, ఇట్లాంటివన్నీ కూడా చాలా స్కీమ్స్ వైజ్గా చూపించినటువంటి పరిస్థితి ఉండేది. 2004 తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో రాజీవ్ గాంధీ పేరు లేదంటే ఇందిరాగాంధీ పేరు, ఈ రెండు తప్పితే కొత్త వేరే కనబడేగావు. ఏ పథకానికైనా ఇదే ముందు తోకలు అనమాట. మామూలుగా అయితే వెనకుంటాయి తోకలు, కానీ ముందు తోకల్లాగా ఇవి అయిపోయినాయి. లాస్ట్ గవర్నమెంట్ అంటే 2014-19 సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 1-2 పథకాలకు ఆయన పేరు పెట్టుకున్నారు. సో ఇక ఆ ట్రెండ్కి ఆయన కూడా తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. 2019-24 మధ్యలో పేర్లు చూస్తే ఏ పేరు చూసినా కానీ జగనన్న అమ్మఒడి. అమ్మఒడి అంటే అందరికీ సంబంధించి, జగనన్నకు ఒక అమ్మఒడిను, వైఎస్ఆర్కి ఒక అమ్మఒడి, చంద్రన్నకు ఒక అమ్మఒడి ఉంటుందా? ఉండదు కదా. సో అందుకని మంచి పేర్లు గోరుముద్ద అంటే బాగుండేది, మళ్ళీ అది కూడా జగనన్న గోరుముద్ద. ఇవి చాలా వెటకారంగా, వెకిలిగా, చిరాగ్గా, ఎవరి సొమ్ముని ఎవరు ఉపయోగిస్తున్నారు అనేటువంటి చిరాకు ప్రజల్లో ఆ అంశాన్ని అంత ఇదిగా రెచ్చగొడుతున్నట్టుగా, కవ్విస్తున్నట్టుగా మారిపోయినటువంటి పేర్లు అనమాట. ఇప్పుడు ఒక ఉపశమనం ఏంటంటే, ఇందులో పేర్లు ఎలాగో మారుస్తారు. సో మార్చే క్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదటి తెలుగువాడు, రాష్ట్రపతి అయినటువంటి మొదటి తెలుగువాడు. ఎందుకంటే ఆయన తెలుగు నేలపైనే, ఆయన జన్మతః తమిళియన్ కావచ్చు, కానీ ఆయన తమిళియన్ కూడా కాదనుకుంటా, బహుశా తెలుగువాడే అనుకుంటా. ఆయన మొత్తం అంతా కూడా ఆయన విద్యాభ్యాసం కానీ, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండటం కానీ, అప్పటి జనరేషన్కి అసలు ఉపాధ్యాయ దినోత్సవమే ఆయన జన్మదినాన్ని మనం చేసుకుంటాం. అలాంటి వ్యక్తికి ఒక అరుదైన గౌరవం ఇచ్చారు. అలానే డొక్కా సీతమ్మ, ఆమె చేసినంత వితరణశీలత మరెవరూ చేయలేదని చెప్పని బ్రిటిష్ ప్రభుత్వమే ఆమెని అప్రిషియేట్ చేస్తూ అప్పుడు లేఖలు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఈ జనరేషన్కి మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన కళని నిజం చేసుకోవడం అంటే ఎలా అనేదానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా ఉండేటువంటి వ్యక్తి. వాళ్ళ పేర్లు పెట్టడం అనేది ఇప్పుడు సముచితమైనటువంటి నిర్ణయం. అందుకనే అన్ని పార్టీలు ఆ విద్యాశాఖ పరిధిలోకి వచ్చేటువంటి పథకాలు ఇవన్నీ కూడా జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, మనబడి, నాడు నేడు, స్వేచ్ఛ, అలానే జగనన్న ఆణిముత్యాలు. సో ఇవన్నీ ఇదివరకు ప్రతిభా పురస్కారం అనేది ఉంది కదా, నేను ఇందాక చెప్పాను కదా, 95-96 చంద్రబాబు నాయుడు గారు అప్పటి గవర్నమెంట్లోనే ప్రతిభా పురస్కారాలు, ప్రతిభా అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు స్టూడెంట్స్కి, మంచి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి. తర్వాత రకరకాల పేర్లు మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే ప్రతిభా పురస్కారానికి 2014-19లో కూడా అబ్దుల్ కలాం పేరు ఉండేది, తీసేశారు. అలానే విదేశీ విద్యకి సంబంధించి అంబేద్కర్ గారి పేరు ఉండేది, ఆయన పేరు అప్పుడు తీసేశారు 2019. సో ఇవన్నీ కూడా మళ్ళీ రివిజన్ చేస్తుంది గవర్నమెంట్ అని మనం అనుకోవాల్సి ఉంటుంది. కానీ మంచి తెలుగు పేర్లు, తల్లికి వందనం లాంటి మంచి తెలుగు పేర్లు, అలానే తెలుగు నేలకి ఖ్యాతి తీసుకొచ్చినటువంటి, విశ్వవిఖ్యాతం చేసినటువంటి మహనీయుల పేర్లు పెట్టడం అనేది ఒక సముచితమైనటువంటి నిర్ణయం. అందుకనే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఒక సుదీర్ఘమైనటువంటి మెసేజ్ పెట్టారు, వీళ్ళందరినీ గుర్తించడం అనేది. ఆయన చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు, వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకు మీ పేర్లే పెట్టుకుంటున్నారు, దామోదరం సంజీవ గారి పేరు ఎందుకు పెట్టట్లేదు, ఇట్లాంటివన్నీ అడిగారు ఆయన. ఎన్నికల ప్రచార సందర్భంగా కావచ్చు, అంతకుముందర 4-5 ఏళ్ళు ప్రతి సందర్భంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఈ పథకాల పేర్ల విషయంలో చర్చ జరిగింది.
ఏదో ఒకటో రెండో పథకాలకు పెట్టారంటే అనుకోవచ్చు, కానీ 90% పథకాలకు అవే పేర్లు ఉంటే ఇక ఎవరికైనా కానీ విరక్తి వస్తుంది కదా, చూసి 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 అసలు ఇది ఏంటి అనేది. కాబట్టి ఇప్పుడు మార్చిన పేర్లలో కూడా ఎక్కడ కూడా ఎన్టీఆర్ పేరును కూడా ఎక్కడ మెన్షన్ చేసినట్టు కనిపించలేదు. అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని పెట్టరు అనేటువంటి ఇండికేషన్ అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే 2-3 పథకాలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. అంటే ఒక పరిధి దాటకూడదు, ఏదైనా కానీ పరిధి దాటితే చాలా అసహ్యమును ఒక జుగుప్సాకరమైనటువంటి భావన ప్రజల్లో వస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు మీద అన్న క్యాంటీన్ అన్నారు. ఎన్టీఆర్ పేరు లేకపోయినా అన్న అంటే ఎన్టీఆర్ అనేటువంటి ఫీలింగ్ తెలుగు నేలంతా కూడా ఉంది కాబట్టి ఒకటి అక్కడి వరకు జస్టిఫైడ్. ఇంకోటి ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్స్ స్కీమ్ అమలు చేస్తున్నారు. సో ఈ ఎన్టీఆర్ ఆరోగ్య స్కీమ్ అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఆరోగ్య రక్షా పథకం ఇదంతా కూడా దాని పేరు మీద ఉంది. కాబట్టి అవి మళ్ళీ పాత పేర్లు పునరుద్ధరించారు. చంద్రన్న బీమా అనేది గతంలో ఉంది, అదొకటి పునరుద్ధరించారు. అంటే బహుశా ఈ పర్సంటేజ్ నేను అంటుంది ఇందాక ఏంటంటే 90% పేర్లు బహుళ జనులకి సంబంధించినటువంటివి ఉండి ఒక 10% పేర్లు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం. మరి దరిద్రం ఏంటంటే బతికున్న వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అనేది ఈ మధ్య ఈ 20 ఏళ్లలో వచ్చినటువంటి దుస్సంప్రదాయం. అది ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఎవరైనా కానీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మన పేరు కూడా పెట్టుకుందాం అనే ఆలోచన రావచ్చు. బట్ బతికున్న వాళ్ళ పేర్లు పథకాలకు పెట్టుకోవడం అనేది ఒక విచిత్రమైనటువంటి సంప్రదాయం. అది వాటిని సంస్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి 1-2 ఒక 10%కి మినహాయించి ఒక 90% మిగతా పేర్లు ఉంటే గౌరవం ఉంటుంది. ఇప్పుడు విమానాశ్రయాల పేర్లని మార్చేటువంటి విషయం, మార్చడం అంటే ఖరారు చేసేటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఒక రిప్రజెంటేషన్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర విమానాశ్రయం అని పేరు పెట్టాలని, కర్నూలు విమానాశ్రయానికి ఇప్పుడు ఓర్వకల్ విమానాశ్రయం అని అంటున్నాం మనం. దానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టండి. అది ఇప్పుడు అది ఎంత చరిత్ర పురుషులు ఎంత వాళ్ళ చరిత్ర. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేటువంటి పేరు ఆ విమానాశ్రయానికి పెట్టినప్పుడు అక్కడ ల్యాండ్ అయిన ప్రతి ఒక్కరు అసలు ఈయన ఎవరు అనేటువంటి ఆలోచన చేస్తారు కదా. ఇప్పుడు ఏముంది చేతిలో ఫోన్లో గూగుల్లో సెర్చ్ చేస్తేనే కదా ఆయన చరిత్ర తెలుస్తుంది కదా. కనీసం అలానే గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో అవన్నిటినీ కూడా పాతలేశారు. గత ప్రభుత్వంలో అయితే మరి 90% పేర్లు 2 పేర్లు, ఆ 2 పేర్లు తప్పితే ఇక వేరే పేరు లేదు. అక్కడి నుంచే ప్రపంచం మొదలైనట్టుగా ప్రజలను భ్రమింపజేస్తే కనుక నష్టాలు కష్టాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ రకంగా చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు, సుదీర్ఘమైనటువంటి మెసేజ్ రిలీజ్ చేశారు. అలానే పురంధేశ్వరి గారు రెస్పాండ్ అయ్యారు. కూటమి వైపున ఉన్నటువంటి వాళ్ళందరూ పాజిటివ్గానే ఉన్నారు. ఇక మిగతా పార్టీలు ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు మనకి ఇది రాజకీయ నిర్ణయంగానే చూస్తారు ఎవరైనా. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకన్నట్టుగా ఊరుకున్నారు. ఇప్పుడు ఒక సంస్కరణ అనే దానికంటే కూడా మహనీయుల పేర్లు పెట్టడం అనేది ఎవరైనా కానీ అనివార్యంగా ప్రశంసించాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. ఇంకా తెలుగు నేలపైన ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, చరిత్ర మర్చిపోయినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. విదేశాల్లో మన జాతికి సంబంధించి, తెలుగు జాతికి సంబంధించి, తెలుగు భాషకు సంబంధించి, అలానే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనదైనటువంటి శైలిలో అక్కడ విజయ బావుటాలు ఎగరేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఏదో ఒక రూపంలో ఇలాంటి పథకాల పేర్ల రూపంలో అయినా కానీ గుర్తు చేస్తే ప్రజలకి వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ గారు కొన్ని క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలని ప్రతిపాదించారు. అది అంతవరకు ఓకే. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పథకాల పేర్ల మార్పులో కూడా ఒక పథకానికి పూర్తిగా సీతమ్మ గారి పేరు పెడుతూ ఆయన నారా లోకేష్ గారు మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారంటే ఆయన సీతమ్మ గారి జీవిత చరిత్రనే చూస్తే ఆమె చేసినంత దానశీలత, అంటే ఆమె జీవిత చరిత్ర గురించి ఇప్పుడు ఆల్రెడీ పేపర్లో అన్ని మీడియాలో కూడా వస్తుంది. అసలు ఎవరు అనేటువంటి కింగ్ ఎడ్వర్డ్ 7 లాంటి వాడు ఆయన ఆగమనానికి సంబంధించి ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలుగా పిలిస్తే ఆమె నేను ఒకవేళ వెళితే ఇక్కడికి వచ్చేటువంటి వారికి భోజన సదుపాయం కల్పించడం ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో నేను అసలు ఎక్కడికి రానని చెప్పని ఆమె చెప్తే ఆమె ఫోటో తీసుకుని అక్కడ పెట్టుకున్నారనేటువంటిది కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆమెకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రశంసా పత్రాలు ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. ఆమె ఎక్కడైతే ఆమె వితరణ చేసిందో ఆ ఇంటిని ఇప్పటికీ కూడా వాళ్ళు ఒక మాన్యుమెంట్ లాగా కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆమె జీవిత చరిత్ర అందరికీ తెలిసిందే. ఇంకోటి గోదావరి జిల్లాల్లో కరువు పరిస్థితులు, ఒకప్పుడు విపరీతమైనటువంటి కరువు పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడేయడానికి సరార్దర్ కాటన్ లాంటి మహనీయుడు అక్కడ ఒక ప్రాజెక్ట్ని ఎలా అయితే తీసుకొచ్చారో, ధవళేశ్వరం ఆనకట్ట ఎలా అయితే కట్టారో అదే తరహాలో గోదావరి ఉధృతి, గోదావరి ఇటు నుంచి అటు వెళ్ళడం అనేది అప్పట్లో ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి చర్య. అలాంటి పరిస్థితుల్లో రాకపోకలు చేసేటువంటి బాటసారులకి ఎవరైనా కానీ భోజనం ఇంకా చాలా కథలు ఉన్నాయి. పిఠాపురం రాజావారు కూడా మారువేషంలో వెళ్ళి అసలు ఆమె ఎలా దానం చేస్తుంది చూద్దామని ఆమెను పరీక్షించేటువంటి ప్రయత్నం చేశారని కూడా చెప్తారు. సో అంతటి వితరణశీలత. అలానే వాళ్ళకి ఏమన్నా 1000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళ అంటే సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఆకలితో ఉన్నవారు
ఆకలితో అలమటించకూడదు అనేటువంటి ఒకే ఒక సూత్రాన్ని జీవితాంతం ఆమె పాటించింది. అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపాదన అన్నా క్యాంటీన్లలో కొన్నిటిని చేయాలి అనేటువంటి మాట చెప్పారు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పథకం, మధ్యాహ్న భోజన పథకం అని ఇప్పటివరకు మనం వింటున్నది మధ్యాహ్న భోజన పథకం. దాన్ని జగనన్న గోరుముద్ద అని చెప్పని మార్చారు. అంత ముందర ప్రభుత్వం కూడా మొదట తమిళనాడులో మొదలైంది ఇది. జయలలిత అంటే ఏఐఏడిఎంకే గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇది మొదలైంది. అప్పటి నుంచి దానికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, దేశవ్యాప్తం అయింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని అమలు చేస్తాం అనేది ఏళ్ల తరబడి నడుస్తున్నది. ఇప్పుడు ఏంటంటే దానికి ఒక మెనూ ఫిక్స్ చేశారు. మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టికాహారం, ముఖ్యంగా నిరుపేద పిల్లలకి పౌష్టికాహార లోపం అనేది వాళ్ళు ఎదిగిన తర్వాత ఒక పెద్ద ప్రధానమైన సమస్యగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యము, విద్య ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. అలాంటి కీలకమైనటువంటి పథకానికి మధ్యాహ్న బడి భోజన పథకం అని చెప్పని పెట్టారు. దానికి ఆమె పేరు పెట్టారు. అంటే సముచితమైనది కదా, ఆమె చేసినదే జీవితాంతం. ఆమె అన్నదానం అనేటువంటి కార్యక్రమం మీద ఆమె జీవితాంతం ఉన్నారు. సో ఇప్పుడు ఆమె పేరుని పెట్టడం ద్వారా ప్రభుత్వం నిర్వహించేటువంటి మధ్యాహ్న భోజన పథకానికి, ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేది ఒక దగ్గరికి వెళ్ళి అవసరమైన వాళ్ళు తినేది మాత్రమే. ఇది ఖచ్చితంగా ప్రతిరోజు పిల్లలు, పాఠశాల విద్యార్థులు అందరికీ కూడా వర్తింపజేసేటువంటి పథకం. కాబట్టి చిన్న చిన్న క్యాంటీన్లకి పెట్టే పేరు కంటే కూడా ఇది చాలా బృహత్తరమైనటువంటి నామకరణంగా మనం చూడాల్సి ఉంటుంది. రైట్. సో అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం నెలకొల్పినటువంటి పథకాల పేర్లను మారుస్తూ ఆ పేర్లను కూడా వారికి సొంత పార్టీ పేర్లు కానీ వారి పేరు కాకుండా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తుల పేర్లను పెడుతూ ఈ పథకాలను ముందుకు సాగించడం వల్ల అయితే చాలా మంది నుంచి అభినందనలు అయితే వెలువెత్తుతున్నాయి కూటమి ప్రభుత్వానికి.